హలో నాన్న, నేను అమ్మవారి గుళ్ళో నుంచి బయలుదేరాను. మూడో రోజు అక్కడి నుంచి ఇక కొంత దూరం వచ్చి అక్కడ ఒక రైతు పొలంలో నీళ్లు పెడుతుంటే అప్పుడు స్నానం చేశాను నాన్న. స్నానం చేసి బట్టలు ఉతుక్కొని ఇక మళ్ళీ ఇక్కడ వండుకుంటాక అంత కన్వీనియంట్ లేదని చెప్పి ఇక బయలుదేరి నిదానంగా వెళ్తున్నా. బట్టలు ఇట్లా అన్నీ ఆరేసుకొని కొంతసేపు ఆగి బట్టలు ఆరిన తర్వాత బయలుదేరి ఒక చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంది ఒక షాపు, అంటే ఇంకా ఓపెనింగ్ కాల. అక్కడ వంట చేసుకొని తిని ఇక అప్పుడు మళ్ళీ బయలుదేరా అన్నమాట నిదానంగా. అంటే టీ కాసుకున్నాను, జావ కాసుకున్నాను, అన్నం వండుకున్నా, తిని కాసేపు కూర్చున్నాను అక్కడే. కాసేపు అక్కడే పడుకుందాం అనుకున్నా, కానీ ఎందుకులే ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి మళ్ళీ కొంత దూరం వెళ్ళి ఇక అక్కడ పడుకున్నా అనమాట. పడుకొని ఆ తెల్లారి మళ్ళీ బయలుదేరి ఈ నాలుగో రోజున మళ్ళీ కలవకుర్తి దగ్గర ఒక గుడి ఉందన్నమాట, శ్రీశైలం రోడ్లోనే. ఈ గుడిలో పడుకొని అదే వంట చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి అక్కడి నుంచి చక్కగా ఇక ఎక్కడ ఆగకుండా నిజంగా చాలా ఈ ఎన్ని రోజుల కంటే కూడా ఈ రోజున కొద్దిగా ఎక్కువ అయింది అనుకున్నా ప్రయాణం కూడా బాగానే సాగింది. ఘాట్ రోడ్లో ఏమన్నా చాలా బాగుంది అసలు. యాత్ర మట్టికి ఎక్కడ బాధపడలేకుండా వచ్చేసాను. ఈ గుడిలో ఆగాను అనమాట. ఈ గుడి కొత్త కడుతున్నారు, వెంకటేశ్వర స్వామి గుడి. ఇదిగో ఈ స్వామి కట్టించాడంట, అంటే సందాలు వేసి అందరి దగ్గర సందాలు తిరిగి హైదరాబాద్లో కట్టించాడంట. ఈ గుడి గురించి కొద్దిగా చెప్పండి. ఈ గుడి గురించి చెప్తే కొద్దిగా చెప్పడానికి ఎవరికన్నా. గుడి అంటే కట్టిస్తుండ గుడి మీరు కట్టిస్తున్నారు? నేనే కట్టిస్తాను. మీ పేరండి? అతీరామ్. హైదరాబాద్ ఒకటి కట్టించిన. ఎక్కడ? మాదాపూర్లో. ఇక్కడ మధ్యమడుగు సైటు మన చిట్లగుంట అని ఉంది, చిట్లగుంటలో ఒకటి కట్టించిన. ఇప్పుడు ఇక్కడ ఒకటి కట్టించు. 3 వెంకటేశ్వర సాయింది, 5 నెలల సాయింది. కట్టిస్తుండ, కష్టపడి సాధించి కష్టపడి సందాలు చేసి కట్టిస్తుండ. అయ్యా భక్తి కొద్దిగా కట్టిస్తుండ, ఆయన దయ. సరే నాయన. సరే. ఈయన అందరి దగ్గర, తెలిసిన వాళ్ళందరి దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర సందాలు వసూలు చేసి కట్టించాడంట స్వామి గుళ్ళు. ఇది దాటి కొద్ది దూరం వచ్చేది ఖచ్చితంగా హైదరాబాద్కి, శ్రీశైలంకి సెంటర్ పాయింట్ అన్నమాట ఇది. అటు 105, ఇటు 105, ఖచ్చితంగా సెంటర్ పాయింట్లో ఉన్నా. ఇక్కడి నుంచి బయలుదేరి చక్కగా ఎక్కడ శ్రీశైలం దగ్గర నైట్ 9ంటికి బస్సులో అన్నీ ఆపేస్తారు, చెక్ పోస్ట్ దోమలపేట. ఇక అక్కడ ఆగే అనమాట. నైట్ అక్కడ ఆగి అక్కడి నుంచి తెల్లారి పొద్దున్నే బయలుదేరాక చీకటితో అంటే 6:30 అయిందిలే. 6:30కి బయలుదేరి ఇక మామూలుగా కాదు, అంతా ఘాట్ రోడ్లే కదా. ఘాట్ రోడ్లో నడిచైనా సరే తొక్కుకుంటా, అసలు తొక్కిన దగ్గర తొక్కటం ఆ ఘాట్ రోడ్లో అబ్బా ఎంత బాగుందంటే
అసలు ప్రయాణం అంటే యాత్ర అంటే ఫస్ట్ శ్రీశైలం ఎన్నుకున్నదే దీని గురించి. ఆ అమ్మగారు అయ్యగారు ఇద్దరు ఉంటారని, అష్టాదశపీఠం జ్యోతిర్లింగం రెండు ఉంటాయని, అది కాకుండా కష్టం అంటే ఏంటో తెలవాలి అన్నట్టుగా రెండు రకాలుగా ఆలోచించి ఇక బయలుదేరాను అనమాట. అలా ఎంత బాగా ఉంటుందంటే ఫారెస్ట్లో, అమ్మో అసలు బస్సుల్లో ట్రైన్లో ఆనందం రాస్తాము, విమానాల్లో ఇందులో అసలు ఆనందం అంటే కొంతవరకు బళ్ళు వేసుకొచ్చిన వాళ్ళకే కొద్దిగా కన్వీనియంట్ బాగానే ఉంటుంది. కానీ సైకిల్ నడిచి వెళ్ళే వాళ్ళకు ఉంటుందండి ఆనందం చెప్పక్కర్లా. ఇక ఆక్టోపాస్, మన ఆక్టోపాస్ లాగా కనపడుద్ది అనమాట ఈ కృష్ణానది. ఈ మనం శ్రీశైలం వెళ్ళే దోవలోనే ఉంటుంది. ఇక ఒక్కడనే వెళ్ళి టికెట్ అడిగితే ఎందుకు సైకిల్ వేసుకొని అక్కడ దాకా వెళ్తావు, అక్కడ కొండ ఎక్కి మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కలేవు, వద్దు వెళ్ళమాక అన్నాడు సైకిల్ వేసుకొని. నీకెందుకు సార్, నేను వెళ్ళేవాడు, నేను ఉన్నాను కదా, ఎంతైతే అంత టికెట్ తీసుకో అంటే, అబ్బో నువ్వు టికెట్ ఇవ్వటం సార్, నువ్వు అంత మొండిగా వెళ్తుంటే టికెట్ వద్దు ఏమొద్దు నువ్వు వెళ్ళిపో అన్నాడు. చక్కగా అన్నీ శుభ్రంగా వీడియోలు తీసుకున్నాను. ఇక వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు, అమ్మో స్వామి ఎట్ట వెళ్ళొచ్చావు స్వామి, అందరికంటే ముందు వెనకాల వెళ్ళావు, అందరికంటే ముందే వచ్చేసావు, కార్లు వేసుకెళ్ళే వాళ్ళు ఇంతవరకు రాలేదు అంటే, మరి ఇప్పుడు దాకా కొండలు ఎక్కి వచ్చింది అది లెక్కలేదా స్వామి, ఈ కొద్ది లెక్క ఎంత, ఒకసారి నేను 1-2 సార్లు నేను ఆగినంత దూరం లేదు, ఇదేం లెక్క స్వామి, మొత్తం ఇండియానే తిరుగుతున్నాను అని చెప్తే నమస్కారం పెట్టాడు. సరే వెళ్ళి రమ్మన్నాడు. చెప్తే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఏదో ఉంది చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఇక అక్కడ బస్సులు కూడా ఆగుతాయి. ఆ గుళ్ళో రాములవారి గుడి ఉంది. ఆ రాములవారి గుడిలో ఆ నైట్ ఉండి మళ్ళీ బయలుదేరాను అనమాట. అసలు ఆ రోజున ఆ చెక్ పోస్ట్ నుంచి ఈ చెక్ పోస్ట్కి ఎంత ఉందో తెలుసా, 47 కిలోమీటర్లు. అంటే కొండలు ఎక్కటం దిగటం ఎక్కే దగ్గరేమో నడక ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇదిగా ఉంటుంది. ఇది తెలంగాణ సైడ్ అనమాట డ్యామ్. కాకపోతే ఈ గుళ్ళో మట్టికి కోతులతోటే పెద్ద బాధ అయిపోయింది, అన్నీ ఎత్తుకుతాయి. హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇక్కడ కొండలు చూడండి, అసలు చుట్టూ కొండలే, ఎక్కడ ఇది ఉండదు. ఈ కృష్ణానది జనాలు అయితే ఎక్కువ మంది లేరు, ఎందుకంటే ఇప్పుడేం అంత చెప్పుకోదగ్గ ఇది కాదు కదా. అందుకని శివరాత్రి చూడాలి. ఈ రోడ్లన్నీ ఎట్లా ఉంటాయంటే చెప్పక్కర్లా, అమ్మో చూస్తూ ఉంటా కదా, అప్పుడప్పుడు వస్తా, మామూలుగా ఉండదు ఇక్కడ. ఇక చక్కగా డ్యామ్ దిగి, డ్యామ్ అంటున్నా సారీ, బ్రిడ్జి దిగి ఇక స్నానం చేసి ఇక బయలుదేరదాం అనుకున్నాను. ఫస్ట్ టైం వర్షం, నేను స్నానం చేయగానే వర్షం మొదలైంది. ఇక మొదలయ్యేటికి మళ్ళీ బట్టలు ఆరేసుకోకుండా అవన్నీ కట్టుకున్నాను, ఒక జత వేసుకున్నాను. ఇక బయలుదేరి ఎట్లాగో వర్షం వస్తుంది కదా అని. వర్షం మా అబ్బాయి ఏమో ఏదో రెయిన్ కోట్ కూడా ఇచ్చాడు, అది లోపల పెట్టున్నా.
మళ్ళీ అది తీస్తే అన్నీ తడుస్తాయి అని చెప్పి ఇక ఏం తీయకుండా ఇక అట్టగే వచ్చేసాయి అనమాట. సర్లే శ్రీశైలం వెళ్ళాక పైన పెట్టుకోవచ్చులే, అది గబక్కన తగిలించుకుంటాక అన్నట్టుగా వచ్చేసా. ఇక వర్షం అయితే మామూలుగా లేదు నాన్న. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నాన్న, పాత వాళ్ళు అయితే లైక్లు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు లైక్లు కామెంట్లు షేర్లు చేయండి నాన్న తప్పకుండా. సరే సాయంకాలానికి వెళ్ళిపోతాను అని చెప్పి మళ్ళీ కొద్దిగా నిదానం చేశా. మొత్తానికి 47 కిలోమీటర్లు అంటే అది ఈ అంటే అంతలే 26 కిలోమీటర్లే నిదానంగా వచ్చాయన్నమాట. అది మామూలుగా లేదు వర్షం. బాబు మీరందరూ నాకు సపోర్ట్ చేస్తేనే నా యాత్ర ఫలించినట్టు. మొత్తం బాధ లేకుండా వెళ్ళాలి నేను. ఈ సైకిల్ వేసుకొని నడిచి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా కష్టం లేకుండా ఏ పని ఇంటికాడ పని చేసుకోవట్లేదా, ఎంతకంటే ఎక్కువ పనే చేస్తున్నాం. ఎక్కువ దూరమే నడుస్తాను చెప్పలేము, పని చేసేవాడు కష్టపడేవాడు. నేను అట్టగే శుభ్రంగా నడుచుకుంటా హాయిగా తొక్కుకుంటా నడక నడిచినప్పుడు. కాకపోతే సైకిల్ బరువు పాదయాత్ర చేసేవాళ్ళేమో వాళ్ళ వల్ల వాళ్ళే మోసుకుంటారు. సైకిల్ యాత్ర చేసేవాళ్ళు ఏంటి, ఈ సైకిల్ని మొయ్యాలి, లాగాలి, ఇంకా ఈయన నడవాలి. ఇట్లాంటి ఘాట్ రోడ్లో నడవకుండా ఏం చేస్తాం, తప్పదు. యాత్ర అంటే అట్టగా ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్లు కామెంట్లు అన్నీ చేయండి నాన్న, నాకు సపోర్టు.